வாழ்க்கையில் எல்லா நாளும் இயேசுவுக்கு தெரியும். మీ జీవితంలో ఏం జరిగిందో ప్రభువుకు తెలుసు. உன்னுடைய வாழ்க்கையில் இருக்கிற எல்லா அவமானங்களும் இயேசுவுக்கு தெரியும். నీ జీవితంలో వచ్చిన ప్రతి అవమానం నీ యేసయ్యకు తెలుసు. நீங்க நல்லா ஜெபிக்கலாம், வசனத்தை கேட்கலாம், మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు, వాక్యం బాగా వింటుండొచ్చు. ஆனா வீட்டுக்குள்ள பைபிள் படிக்காம இருந்தீங்கன்னா, అయితే ఇంట్లో మీరు బైబిల్ చదవకపోతే உங்களை அசால்ட்டா சத்துருடைய கையை உங்க மேல போட்டுருவான். మిమ్మల్ని ఈజీగా శత్రువు తన చేతిలోకి తీసుకుంటాడు. நீங்க எல்லாத்தையுமே செய்யலாங்க, మీరు అన్ని చేస్తారండి. சபைக்கு வரலாம், మందిరానికి వస్తారు, ஆண்டவருக்கு காணிக்கை கொடுக்கலாம், చేతిలో కానుకిస్తారు, சபையில நல்ல வேலையை செய்யலாம். మందిరంలో మంచి మంచి పనులన్నీ ஆனா చేస్తారు. ஒரு தனிப்பட்ட வாழ்க்கையில అయితే మీ వ్యక్తిగత జీవితంలో ஜெபிக்காம வேதத்தை படிக்காம இருந்தீங்கன்னா, ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉంటే அசால்ட்டா பிசாசு உங்க மேல మిమ్మల్ని கை போடுவான். చాలా ఈజీగా సాతాను పట్టుకుంటాడు. அசால்ட்டா போடுவான் பிசாசு. చాలా చిన్న విషయం పట్టుకుంటాడు, ఏదో ఒక విధంగా పడతాడు వాడు. உங்க மேல தீமையை கர்த்தர் அனுமதிக்க மாட்டான்னு அவர் சொல்றார். ప్రభు చెప్తాడు, మీ మీద చెడు నేను పెట్టను అని. ஆனா தீமையை நானே அனுமதிக்கிறேன். అయితే చెడు నేను అనుభవిస్తున్నా. தீமையை நானே அனுமதிச்சு உள்ள வான்னு சொல்லிடுறேன். మనిషి ఎట్లాంటి వాడైతే ఆ చెడుకు అనుమతించే అవకాశం ஆண்டவரை தேடாம ஜெபிக்காம பிசாச உள்ள விடுறான். గమనించండి, ప్రభువుని వెతకకుండా ప్రార్థించకుండా ఉంటే వాడికి నువ్వు రా అనేది మనకి వెల్కమ్ చెప్తాం. యేసుவோட எல்லா శిష్యులు இருந்தாங்க. యేసుక్రీస్తుவோட శిష్యులందరూ ఉండ్రి. యేసుவோட ஜெபம் பண்ணினாங்க. యేసు ప్రభుతో కూడా ప్రార్థన చేశారు. యేసుவோட வேலை ஊழியம் பண்ணினாங்க. యేసు ప్రభుతో కూడా సేవ చేశారు. ஆனா யூதாஸ் ஏன் பிசாசு எடுத்தான்? ఎందుకు ఇస్కరియోతు యూదులో దయ్యం దూరినాడు? தனிப்பட்ட ஆவிக்குரிய அறிவு இல்ல. అని వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవం అతనికి లేదు. தனிப்பட்ட ஒரு ஜெபம் இல்ல. వ్యక్తిగత ప్రార్థన అతనికి లేదు. ஒரு தனிப்பட்ட ஒரு விசுவாச பாதை இல்லாம போயிட்டான். తన వ్యక్తిగత జీవితంలో విశ్వాసం యాత్ర లేదు వారికి. நான் సభைக்கு வந்தாலும், అట్లా కూడా సంఘానికి వచ్చినా, சபையில ஜெபம் பண்ணினாலும், సంఘంలో ప్రార్థన చేసినా, சபையில பிரசங்கத்தை நான் கேட்டாலும், సంఘంలో ప్రసంగం వినినా, நான் தனியா ஜெபிக்கிறேனா, నేను వ్యక్తిగతంగా ప్రార్థన நான் చేస్తాను, தனியா பைபிளை படிக்கிறேனா, నేను వ్యక్తిగతంగా బైబిల్ చదవకపోతే, எல்லா சில நேரத்துல ஜெபம் பண்ண வரும்போது வேதாகமத்தை கொண்டு வர்றது ஒரு கடமை நீங்க நினைச்சிருக்கலாம். సరే, చాలా స్థలాలకు ప్రార్థనకు వచ్చేటప్పుడల్లా ఈ బైబిల్ గ్రంథాన్ని మోసుకొని వచ్చేది నా బాధ్యత అనేది అప్పులాగా తీసుకొస్తారు. அதாவது கொண்டு வர்றது ஒரு அது ஒரு ஒரு அதுதான் ஒரு ஒழுங்கு நினைக்கலாம் நீங்க. మోసుకొచ్చేది అదే మంచి పద్ధతి అనుకుంటారు మీరు. நான் வீட்ல இருந்து ஒரு நல்ல என்னுடைய ప్రోగ్రామ్ వేరే నిమిత్తమా நல்ல நான் பஸ்ல பயணம் பண்ண போகும் பொழுது, నేను ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటాను. நான் பஸ் எடுத்துட்டு தான் போறேன். ఆ సమయంలో బస్సు తీసుకొని వెళ్తా. நான் சர்ச்சுக்கு வரும்போது என் பைபிளை கொண்டு தான் வரேன். நான் బైబిల్ చర్చికి వచ్చినప్పుడు బైబిల్ మోసుకొని వస్తా. ஆனா நான் பஸ்ல ஏறின உடனே, నేను బస్సులో ఎక్కిన వెంటనే பஸ்ல டிக்கெட் எடுக்க நான் பஸ் ஓபன் பண்ண உடனே, సో టికెట్ తీద్దామని బస్సు ఓపెన్ చేస్తే பஸ் எம்டியா இருந்துச்சுன்னா வேஸ்ட். సో నా బస్సు అప్పుడు ఇంత ఖాళీగా ఉంటే అది వ్యర్థము. நான் சபைக்கு அனுதினமும் பைபிள் தூக்கி வந்தாலும், నేను చర్చికి ప్రతిరోజు బైబిల్ ఎత్తుకొని వచ్చినా, பிரச்சனை வரும்போது மட்டும் வேதத்தை திறக்கிறது வேస్ట్. సో సమస్య వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ ముట్టుకొని చదివేది అది మహా వేస్ట్. అది நீங்க அதுல கற்றுக்கொள்ள முடியாது. మీరు అందులో ఏం నేర్చుకోలేరు. நீங்க அவைகள சில காரியத்தை பெற்றுக்கொள்ள முடியாது. అక్కడ కొన్ని విషయాలు మీరు నేర్చుకోలేరు. ஜெபமும் வேத வாசிப்பும், ప్రార్థన, బైబిల్ చదవడము, நீங்க போடுற Dress மாதிரி அனுதினமா அது உங்களுக்கு தேவை. సో ప్రతిరోజు బట్టలు వేసుకున్నట్లుగా అది చాలా అవసరము. நீங்க விடுற மூச்சு காத்து மாதிரி அது அனுதினமா அது உங்களுக்கு தேவை. సో మన లోపల నుంచి శ్వాస వదలతామే అట్లా కూడా ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం, ప్రార్థించడం అవసరము. நான் எல்லா நேரத்திலும் ஒரே மாதிரி தான் ஜெபிப்பேன். సో ప్రతి సమయంలో నేను ఒకే மாதிரி ప్రార్థన చేస్తాను. வீதியில பிரசங்கம் பண்ணாலும் அதே ஜெபம் தான். సో ఇంట్లో ప్రార్థన చేసినా అలా చేస్తాను. சபையில பிரசங்கம் பண்ணாலும் அதே ஜெபம் தான். చర్చిలో ప్రార్థన చేసినా అదే ప్రార్థన చేస్తాను. ஏதோ வேற விதமான ஜீசஸ் கால் பிரேட் அவர் எல்லாம் கூப்பிட்டாலும் அதே ஜெபம் தான். జీసస్ గా ప్రేయర్ ఒప్పించినప్పుడు అదే ప్రార్థన చేస్తాను. அதே நான் ஜெபிக்கிற என்னுடைய அதே பிரேயர் டைம் தான். సో నేను అదే ప్రేయర్ సమయంలోనే ప్రార్థన చేస్తాను. நான் எதுக்குமே அதிகமா நேரத்தை கொடுக்க மாட்டேன், எதுக்குமே அதிகமா நேரத்தை கம்மியா கொடுக்க மாட்டேன். నేను దేనికి ఎక్కువ సమయం ఇవ్వను, నేను దేనికి తక్కువ సమయం ఇవ్వను. ஜெபம் என்பது உங்களுடைய நேரத்தில் அடங்கி இருக்கணும். ప్రార్థన అనేది మీ సమయంలో భాగమై ఉండాలి. வேத வாசிப்பு என்பது நீங்கள் அந்த நேரத்துக்குள்ள படிச்சு முடிக்கணும். బైబిల్ చదివేదంటే ఏ సమయం అనుకున్నారో ఆ సమయం చదివి ముగించాలి. ஆண்டவர் அழைச்சிருக்கிறார். இப்ப ప్రభు పిలిచినాడు ఇప్పుడు మిమ్మల్ని. குறிச்சிருக்கிறார். இப்ப దేవుడు మిమ్మల్ని ముందుగా அவர் నిర్ణయించాడు. மகிமைப்படுத்துற அந்த நேரம் வரும் பொழுது ఆయన నిన్ను మహిమపరిచే ఆ సమయం వచ్చినప్పుడు உங்களுடைய குவாலிஃபிகேஷன் எதிர்பார்ப்பாரு. నీ యొక్క వ్యక్తిగత క్వాలిఫికేషన్ ఎదురు చూస్తాడు. உங்க தகுதி எதிர்பார்ப்பாரு. నీ అర్హతను ఎదురు చూస్తాడు. வாரத்துல 4 பரிசுத்த ஓய்வு நாளா, వారంలో 4 పరిశుద్ధ ఆదివారాలా, 2 பரிசுத்த ஓய்வு நாள் ஆராதனைக்கு வந்திருக்கீங்களா? 2 పరిశుద్ధ ఆదివారాలు మాత్రం వచ్చారా? ஆண்டவருடைய மகிமையை வெளிப்படுத்தும்படி தசமபாகத்தை கொடுத்திருக்கிறோமா? దేవుడి మహిమ కొరకు 10వ భాగం ఇచ్చి ఉన్నామా? இது எல்லாம் மகிமைப்படுத்துறதுக்கு முன்னாடி கர்த்தர் எதிர்பார்க்கிறாரு. ఇవన్నీ మహిమపరచక ముందే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. சத்துரு தீமையா உன் மேல கைய போட மாட்டேன் கர்த்தர் சொல்றாரு.
ప్రభు చెప్తున్నాడు నీ మీద శత్రువు చెడుగా నిన్నేమి చేయడు అని. ஆனா நீ கையை போட நம்ம இடம் கொடுத்துறோம். అయితే శత్రువుకు మన మీద చెయ్యి వేసేదానికి అవకాశం ఇచ్చేస్తాం. கையை போட சொல்லி நம்ம இடம் கொடுத்துறோம். శత్రువుకు చెయ్యి మన మీద వేయమని అవకాశం ఇచ్చేస్తాం. நம்ம இருதயங்கள் எதை குறிச்சும் பயப்படாம இருக்கட்டும். మీ హృదయములు దేని గురించి భయపడకుండా ఉండండి. உங்க இருதயங்கள் எதை குறிச்சு கலங்காமல் இருக்கட்டும். మీ హృదయములు దేని గురించి కలవరపడకుండా தைரியமா ஒரு ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ధైర్యంగా ఆమేన్ చెప్దామా? 4வது படிக்கிற ஒரு பிள்ளை இருக்கிறான். 4వ తరగతి చదివే ఒక అబ్బాయి